శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు గారి తెలుగు భాషా సాహిత్య సేవ 14వ భాగం 5/2/24 లక్ష్మణరావు గారి భాషా పరిశోధన శాసనాల పరిశోధన అంతా నిన్న చెప్పుకొని లక్ష్మణరావు గారు సుప్రసిద్ధ భాషా పరిశోధకులనే విషయం చాలామందికి తెలియదు. ఈ రోజుల్లో ఆయన గురించి ఎక్కడైనా ప్రస్తావన వస్తే ఆయన విజ్ఞాన సర్వద రచన చేపట్టిన మహానుభావుడు అని మాత్రమే చెబుతారు తప్ప ఆయన భాషా వ్యాసావళిని మత్సుకైనా ఉదహరించి ఈ కారణంగానే ఇప్పటికీ మరెప్పటికీ ప్రామాణికంగా నిలిచే ఆయన వ్రాసిన అక్షరం అనే వ్యాసం మరుగున పడిపోయి దీన్ని ఒక పుస్తకంగా ప్రకటించి ఉన్నట్లయితే దీని విలువ అందరికీ తెలిసే అవకాశం ఉండేదంటున్నారు వారి మీద పరిశోధన చేసినటువంటి పాలకుర్తి మధుసూదన్ రావు గారు. డాక్టర్ పాలకుర్తి మధుసూదన్ రావు తెలుగు భాషను సంస్కృత భాషతో పోల్చి సంస్కృత లక్షణాలు తెలుగులోబడి తెలుగు భాషకు లక్షణాలు చెప్పే ప్రయత్నం లక్ష్మణరావు గారు చెయ్యాల. అలా చేస్తే ఆయన వ్యాకరణ శాస్త్రజ్ఞులు అయ్యేవారు. తెలుగు భాషకు ఇతర భాషలతో ఉన్న సంబంధాన్ని తెలుగు శబ్దాల వ్యుత్పత్తిని తేల్చి చెప్పే ప్రయత్నం ఆయన భాషా వ్యాసావళిలో కనిపిస్తుంది. అందుకే ఆయన భాషా పరిశోధకులయ్యారు. అక్షరం, అక్షర సమామ్నాయం, అచ్చ తెలుగు, త్రిలింగం నుండి తెలుగు పుట్టిందా లేక తెలుగు నుండి త్రిలింగం పుట్టిందా, యుద్ధమల్లుడి బెదవాడ శాసనం అరవంలో ఈ అనే అక్షరం యొక్క ధ్వని, అక్షరం అంటే ఇక్కడ చూపిస్తున్నారు మామూలుగా చెప్పండి, ఈ అక్షరం యొక్క ధ్వని ఏమిటి, ఎలా పలకాలి. అలాగే ద్రావిడ భాషలో ఉత్తమ పురుష వాచక సర్వనామం అరవం పురాతనమైందా, తెలుగు అరవం నుండి పుట్టిందా కానీ కాదు అనే వ్యాసాలను లక్ష్మణరావు గారు రాశారు. ఈ వ్యాసాలని ఏదో ఒక కొత్త విషయాన్ని చెప్పడానికి ఉద్దేశించి ఈ కారణంగానే వీటిని భాషా పరిశోధక వ్యాసాలుగా పరిగణించాలి. వీటిలో అక్షరాలు, అక్షర సమామ్నాయం, అచ్చ తెలుగు ఈ 3 వ్యాసాలు విజ్ఞాన సర్వస్వంలో ప్రచురించబడ్డాయి. తక్కినవి ఆయా పత్రికల్లో వచ్చాయి. అరవం పురాతనమైందా, తెలుగు అరవం నుండి పుట్టిందా కానీ కాదు అనే వ్యాసం 1941 ఆంధ్రపత్రిక ఉగాదిలో పంచికలో ప్రచురం. అముద్రితంగా ఉండిపోయిన దీన్ని మల్లంపల్లి సోమశేఖర ధర్మ గారు ఆ తర్వాత ఆంధ్రపత్రికకు పంపిస్తే అది 1941లో ప్రచురితమై లిపి పుట్టుపూర్వతరాల గురించి తెలుగులో మొట్టమొదట ఒక సమగ్రమైన వ్యాసం రాసింది లక్ష్మణరావు గారు. అక్షరాలు అనే పేరుతో ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం మొదటి సంపుటిలో ఆయన ఈ వ్యాసం రాశారు. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం మొదటి సంపుటం 1915లో వచ్చి కాబట్టి ఈ వ్యాసం అదే సంవత్సరంలో వ్రాసబడింది అనుకోవచ్చు. దీనికి ముందు తెలుగులో లిపిని గురించి ఎంత సమగ్రమైన వ్యాసం కానీ గ్రంథం కానీ రాల. ప్రపంచ లిపులను గురించి పాశ్చాత్యులు వ్రాసిన గ్రంథాలను పరిశీలించి మన భారతీయ లిపుల పుట్టుపూర్వోత్తరాల శాసనాల ఆధారంగా సాకల్యంగా పరిశోధించి లక్ష్మణరావు గారు ఈ వ్యాసం రాశారు. సహేతుకంగా లేని పాశ్చాత్యుల సిద్ధాంతాలు ఆయన దీనితో సోదాహరణంగా ఖండించారు. ఈ వ్యాసాన్ని గ్రంథ రూపంలో ప్రకటించినట్లయితే పాఠ్య గ్రంథంగానే కాకుండా ఇతరత్ర అధ్యయనానికి కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. లిపిని గురించి చెప్పవలసిందంతా లక్ష్మణరావు గారు దీనిలో చెప్పేశారు. ఎవరైనా లిపిని గురించి గ్రంథం రాయాలనుకుంటే తప్పకుండా ఈ వ్యాసాన్ని పరిశీలించారు. లక్ష్మణరావు గారి శాసన పరిశోధకులు కావడం ఈ వ్యాసం అత్యుత్తమంగా తీర్చిదిద్దపడటానికి కారణం. ఈ కారణంగానే లిపిని గురించి ఇటీవల వెలువడిన గ్రంథాలకు వ్యాసాలకు లక్ష్మణరావు గారి వ్యాసం బాగా ఉపయోగపడి తిరుమల రామచంద్ర
రాసిన మన లిపి పుట్టుపూర్వోత్తరాలు అనే గ్రంథానికి వ్యాసం బాగా ఉపయోగపడింది. ఈ గ్రంథాన్ని పరిశీలిస్తే తెలిసిపో. తన గ్రంథ రచనకు తోడ్పడిన గ్రంథాల పట్టికలో ఆయన లక్ష్మణరావు గారి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వాన్ని కూడా పేర్కొన్నారు. విజ్ఞాన సర్వస్వంలో చిన్న టైపుతో 42 పేజీల ఈ వ్యాసం ముద్రించబడి, విజ్ఞాన సర్వస్వం పేజీ ఇప్పటికి మన మామూలు గ్రంథాల పేజీకి రెట్టింపు. దీన్ని గ్రంథంగా ప్రకటిస్తే 200 పేజీల గ్రంథము. లిపి నుండి లిపి పుట్టిందా? నాగరికతకు లిపికి సంబంధం ఏమిటి? లిపి యొక్క ఉత్పత్తి, ప్రపంచంలోని పురాతన లిపులు, హిందూ దేశంలోని లిపులు, అశోకుడి లిపి ఎలా పుట్టింది, ఖరోష్ట లిపి, బ్రాహ్మీ లిపి, అలాగే సంతతి, దాక్షిణాత్య లిపులు, తెలుగు కన్నడ లిపి, వేంగీ లిపి, బాదామి చాళుక్య లిపి, వేంగీ చాళుక్య లిపి, తిక్కన కాలపు లిపి, శ్రీనాథుడి లిపి, అరవదేశపు లిపు భాగాలుగా సచిత్రంగా లక్ష్మణరావు గారు దీన్ని వ్రాసి అక్షర లిపి చిత్రీ లిపి నుండి పుట్టిందని చెబుతూ, దానికి ఉదాహరణంగా అక్షర లిపి చిత్రీ లిపి నుండి పుట్టిందని చెబుతూ, దానికి ఉదాహరణంగా ఈ కింది విషయం చెప్పారు. డకోటా దేశంలోని జనులు చిత్రలేఖనం చేత సంవత్సరంలో జరిగిన విశేషాలు వ్రాసి ఉంచుతారు. సంవత్సరాన్ని సూచించడానికి ఆ ఏడు జరిగిన గొప్ప విశేషం ఏదైనా ఉంటే ఆ విశేషాన్ని ఒక బొమ్మగా వ్రాసి సూచిస్తారు. అంటే ఆ ఏడు సంపూర్ణ సూర్యగ్రహణం వస్తే సూర్యుడు చీకటిలో మునిగినట్లుగా చూపిస్తారు. అలాగే ఆంగ్ల భాషలో ఏ అనే అక్షరం ఎలా పుట్టిందో వివరిస్తూ ప్రథమంలో ఎద్దు తల, 2 కొమ్ములు వ్రాస్తూ ఉండేవారు. అవే క్రమంగా మారుతూ ఇప్పటి ఏ అనే అక్షరం ఏర్పడిందని చెప్పారు. హిందూ దేశంలో ప్రాచీన కాలంలో లిపి లేదు అన్న బర్నెల్ వాదాన్ని ఖండించి ఋగ్వేదం కంటే ముందు నుండే భారతదేశంలో లిపి ఉందని నిర్ధారించి నిరూపించారు. అలాగే భారతదేశంలో లిపులన్నీ బ్రాహ్మీ లిపి నుండి పుట్టాయని, ద్రావిడ భాషలు ఆర్య భాష నుండి పుట్టలేదని, కానీ ద్రావిడ భాషలు వ్రాయటానికి అవసరమయ్యే లిపి మాత్రం అశోక లిపి నుండి పుట్టిందని చెప్పారు. ఆంధ్రదేశం పేర అశోకుడి శాసనాలు లేదని, క్రీస్తు శకం 2వ శతాబ్దికి పూర్వం ఆంధ్రరాజ్యమే లేదని బర్నెల్ దొర రాయటం అసత్యమని, అశోకుని శాసనాల్లో ఆంధ్రదేశం పేర్కొనబడిందని బర్నెల్ రాతల్ని పుచ్చారు లక్ష్మణరావు గారు. రాజనాజ నరేంద్రుని కోరుమిల్లి శాసనం, జాయప చేబ్రోలు శాసనం, శ్రీనాథుడు వ్రాసిన పెదకోమట వేమ భూపాలుడి శాసనం, వీటిని ఆధారంగా చేసుకొని తెలుగు లిపి పరిణామాన్ని ఆయన చాలా చక్కగా సచిత్రంగా వెలువరించారు. తోబుట్టువులైన కర్ణాటక ఆంధ్ర లిపులు 14వ శతాబ్దంలో విడిపోయి ప్రత్యేక లిపులుగా స్థిరపడ్డాయని చెబుతూ అందుకు 1368లో వ్రాయబడిన కన్నడ బసవ పురాణం నుండి ఉదాహరణ తీసి చూపించారు. ఈ వ్యాసం శాస్త్రీయ పద్ధతిలో వ్రాయబడి దీనిలో తీసివేయదగింది, ఖండించదగింది ఏదీ లేదు. అందుకే దీని ప్రామాణికత ఎప్పుడు సజీవమే. విజ్ఞాన సర్వస్వం మొదటి సంపుటంలోనే వర్ణ సమామ్నాయం అనే పేరుతో ఆయన మరో వ్యాసం రాశారు. అక్షరాలనే వ్యాసంలో అక్షరాల ఆకారం, లిపి గురించి వివరించారు. ఈ వ్యాసంలో అక్షరాల ఉచ్చారణ కూడా విశదీకరించారు. సంస్కృత భాషలోని అచ్చులు, హల్లులను పేర్కొని ఆ అక్షరాలలో కొన్నింటి ఉచ్చారణ ఇతర భాషల్లో ఎట్లా ఉందో ఈ వ్యాసంలో వివరించారు. తమిళంలో కచ్చట పపలు, గజడదవలు అనే 2 విభాగాలు లేవని, స్థానభేదాన్ని బట్టి ఒకే అక్షరాన్ని పరుషంగా, సరళంగా తమిళులు ఉచ్చరిస్తారని ఆయన చెప్పారు. తమిళంలో సరళాలు భిన్నాక్షరాలు కావు. దీని ఆధునిక భాషాశాస్త్ర పరిశోధకులు కూడా ఒప్పుకున్నారు. శకట రేఫ చరిత్రను ప్రస్తావిస్తూ
ప్రాచీన కాలంలో తెలుగు భాషలో దీనికి స్వతంత్ర ఉచ్చారణ ఉండేదని, రాను రాను రేపంతో దీని ఉచ్చారణ కలిసిపోయిందని, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మామూలురా బండిరాల మధ్య స్పష్టమైన భేదం ఇప్పటికీ నిలిచి ఉందని అభిప్రాయపడి, అయితే లక్ష్మణరావు గారు అభిప్రాయపడినట్టు తమిళ, కన్నడ భాషల్లో ఇప్పుడు ఆ భేదం లేదు, మలయాళంలో మాత్రమే. ఈ వ్యాసంలో ఉత్తర భారత, దక్షిణ భారత ఉచ్చారణ భేదాన్ని ఆయన ఈ విధంగా చెప్పారు. ఉత్తర దేశంలోని ఇప్పటి ఉచ్చారణ సంప్రదాయం ప్రాకృత భాషా పద్ధతి అనుసరిస్తుంది. దీన్ని మనం గౌడీయ సంప్రదాయం అంటాం. రెండవది దాక్షిణాత్య సంప్రదాయం. ఇది ఎక్కువ స్పష్టమైంది, పరిశుద్ధమైంది, పూర్వపు ఆర్య ఉచ్చారణాన్ని పోలి ఉంది అని చెప్పచ్చు. ఇక దాక్షిణాత్యులలో స్ఫుట ఉచ్చారణకై ఆంధ్రులు మొదట వాళ్ళని వాటిని చెప్పడానికి ఏమీ సందేహం లేదు. తమిళ, మలయాళ భాషలలో గజడ దవలు, కచట తబలకు సవర్ణాలు. అందుచేతనే సాధారణ తమిళ లిపిలో గజడ దవలకు గుర్తులు లేవు. వీటికి కచట తబలనే వాడతారు అని ద్రావిడ భాషల్లో డాక్టర్ పిఎస్ సుబ్రహ్మణ్యం చెప్పారు. రాల మధ్య బండిరా మామూలు ప్రాచీన కాలంలో ఉండే ఉచ్చారణ భేదం తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో ఇప్పుడు నశించి అని ద్రావిడ భాషలు పిఎస్ సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. లక్ష్మణరావు గారు అచ్చ తెలుగు గురించి ఒక వ్యాసం రాశారు. ఇది విజ్ఞాన సర్వస్వంలో ప్రచురించబడింది. తరువాత లక్ష్మణరావు గారు వ్యాసావళి ద్వితీయ సంపుటలో చేర్చారు. దీనిలో కేతన, అప్పకవి, కూచిమంచి తిమ్మన మొదలైన లాక్షణికులు తెలుగు పదాలను ఏ విధంగా విభజించారో ప్రస్తావించి ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తరించారు. దీనిలో ఆయన చెప్పిన మాటలు 6 విధాలైన ప్రాకృతాల నుండి తెలుగులోకి తద్భవాలు వచ్చాయన్న ప్రాచీన లాక్షణికుల అభిప్రాయాన్ని లక్ష్మణరావు గారు ఒప్పుకోవాలి. మనం ప్రాకృత భవాలని చెప్పి పదాలలో ఎక్కువ భాగం మహారాష్ట్ర ప్రాకృత నుండి వచ్చాయని ఆయన అభిప్రాయం. మిగిలిన ప్రాకృతాల కంటే మహారాష్ట్ర ప్రాకృతం తెలుగు దేశానికి పొరుగున ఉండటమే దీనికి కారణం. మహారాష్ట్రి భవమే ప్రస్తుత మరాఠీ, గాంధార, నేపాల దేశాలకు చెందిన చూళిక, పైశాచ భాష నుండి తద్భవాలు తెలుగులో ఎట్లా వస్తాయి అని ప్రశ్నించారు. ఆ దేశాలు తెలుగు దేశానికి చాలా దూరంగా ఉన్నాయి. జాతర అనే పదం యాత్ర అనే సంస్కృత పదం ఉండి పుట్టలేదని, ఇది మహారాష్ట్రలో జాత్రా శబ్దం నుంచి పుట్టిందని ఆయన సిద్ధాంతం. అలాగే సొన్న, బంగారం అనే పదం సన్నం అనే పైశాచీ పదం నుండి పుట్టిందన్న మామిడి వెంకయ్య గారి ఆంధ్రదీపిక కర్త అభిప్రాయం సరైంది కాదని ఆయన చెప్పారు. సోనా అని హిందీలో, సోనే అని మహారాష్ట్రలో పదాలున్నాయి. అవి మన సొన్న అనే పదానికి పైశాచీ సన్నం కన్నా సన్నిహితంగా ఉన్నాయని వెల్లడించి, తద్భవాలలో 199 ఇందులోంచి మహారాష్ట్ర నుండి, సంస్కృతం నుండి పుట్టాయని చెప్పాలన్నారు. అన్య దేశాలలో చేర్చడం కంటే తత్సమాలలో చేర్చడమే న్యాయమన్నారు. వజీరుడు, పౌజు, జోహారు మొదలైన పదాలు అన్య దేశాల నుండి ఉన్నవి ఉన్నట్లు తెలుగులోకి తీసుకోబడ్డాయి కనుక అవి తత్సమాలే అన్నారు. తెలుగు పదాల తత్సమాలు, తద్భవాలు, దేశాలు అనే 3 విభాగాలుగా విభజిస్తే సరిపోతుందని అభిప్రాయం. అయితే ఇప్పుడు తత్సమాలు, తద్భవాలు, దేశాలు, అన్యదేశాలు అనే విభాగమే వాడుకలో. అలాగే త్రిలింగ దేశ వ్యవహార సిద్ధం వైగు భాష దేశ్యం అని, లక్షణ విరుద్ధంగు భాష గ్రామ్యం అని చెన్నై సూరి సూత్రీకరి లక్ష్మణరావు గారు చెన్నై సూరి అభిప్రాయంతో విభేదించి గ్రామ్య పదాలు కూడా దేశ విభాగంలోనే చేర్చి, మోటుతనమేమీ లేక సంలక్షణ భాషలో పర్యాయ పదాలు లేనట్టు ఒకనొక గ్రామ్య పదం చక్కనిది ఉంటే
అది ఇదివరకు గ్రంథకారుడిచే వాడబడలేదన్నంత మాత్రం దాన్ని పరిచయించడం వృద్ధి చెందుతున్న చెట్టులు తుంచేయటమే అని తనకున్న అభ్యుదయ దృక్పథాన్ని చాటుకుని సంస్కృత సమేతరంబైన భాష అచ్చ తెలుగని ప్రాచీన లక్షణకుల సంస్కృత సమాలు తప్ప తక్కిన పదాలన్నీ అచ్చ తెలుగు కిందకి వస్తాయని దీని ప్రకారం ప్రాకృత సమాలు, సంస్కృత భవాలు, ప్రాకృత భవాలు, దేశ్యాలు, అన్యదేశాలు ఇవన్నీ అచ్చ తెలుగు పదాలు. సర్వసాధారణంగా తెలుగుదేశంలో వాడుకలో ఉన్న సంస్కృత పదాలన్నిటినీ అన్యదేశాలతో పాటు అచ్చ తెలుగులని అనుకోవాలి అని ఒక భిన్నమైన అభిప్రాయం లక్ష్మణరావు గారు చెప్పారు. అప్పకవి చెప్పినట్టు తేట తెల్లం చేయటమే అచ్చ తెలుగుకు లక్షణమై అయితే సంస్కృత సమాలు కూడా అచ్చ తెలుగులోకి వస్తాయని ఆయన వారు. దీని ప్రకారం పక్కి అనేది అచ్చ తెలుగు కానేర పక్షి అనే పదమే అచ్చ తెలుగు అవుతుందని ఆయన వివరించి వైకృతాలన్నింటినీ అచ్చ తెలుగుగా పరిగణించడం మంచిది అని ఆధునికుల అభిప్రాయం. ప్రకృతి ప్రత్యయాల్లో మార్పును సంతరించుకున్నవి వైకృత. తెలుగు భాషకు పర్యాయ పదాలైన ఆంధ్ర, తెలుగు వీటి ఉత్పత్తిని గురించి వివాదాలు జరుగుతున్న రోజుల్లో లక్ష్మణరావు గారు త్రిలింగం నుండి తెలుగు పుట్టెనా లేక తెలుగు నుండి త్రిలింగం పుట్టెనా అనే వ్యాసం రాసి భాషా సిద్ధాంతరీత్యా ఆ రోజుల్లో ఈ వ్యాసం ఎంతో విలువ పెంచింది. తెలుగు త్రిలింగ శబ్ద భవం కాదని త్రిలింగమే తెలుగు శబ్దానికి సంస్కృతి రీతించర రూపమని వ్యాసం. త్రిలింగ శబ్దం నన్నయ్య భట్టు కాలంలో వాడుకలో లేదు. ఇది విద్యానాథుడు కల్పించిన పదమని లక్ష్మణరావు గారు. గంటి జోగి సోమయాజి 1227 నుండే త్రిలింగ శబ్దం వాడుకలో ఉందని చెబుతూ ఎందుకు ఇంద్రవర్మ దత్తమైన పుల్లి తామ్ర శాసనాన్ని సాక్ష్యంగా చూపించారు. లక్ష్మణరావు గారు వెలువిచ్చిన అభిప్రాయానికి భిన్నంగా త్రిలింగ శబ్దం నుండి తెలుగు పుట్టిందని గంటి సోమయాజి గారు వాదించారు. కనుక వీరిద్దరి అభిప్రాయాలు సరైనవి కావని ఇటీవల పరిశోధనలు చెప్తారు. ద్రావిడ భాషలను పరిశోధించిన ఆధునిక భాషా పరిశోధకులు తెలుగు శబ్దానికి రూపాంతరమని నిరూపించారు. ద్రావిడ భాషలో నల వినిమయం సామాన్యం. దీని ప్రకారమే తెలుగు శబ్దం తెలుగుగా మారింది. తెలుగు ఈ రెండు శబ్దాలు నన్నయ్య భట్టు కాలం నుండి వాడుకలో ఉన్నాయి. తెలుగు శబ్దం ప్రాచీనమైందన్న లక్ష్మణ గారి వాదం నిజమైందే, సరైంది. అలాగే త్రిలింగ శబ్దం కాదన్న సిద్ధాంతం ఎప్పటికీ ప్రమాణం. త్రిలింగం తెలుగు పదాన్ని సంస్కృతీకరించగా ఏర్పడిందన్న వాదం మాత్రం నిలవదు. శ్రీశైల ద్రాక్షారామ కాళేశ్వర లింగాలకు చిహ్నంగా ఈ త్రిలింగ శబ్దం ఏర్పడింది. యుద్ధమల్లుడి బెదవాడ శాసనం గురించి 1913లో పండిత లోకంలో వాదోపవాదాలు. ఈ వాదోపవాదాలు నన్నయ్యకు ముందు పద్యం ఉందా లేదా అన్నదానికే పరిమితమయ్యి ఈ శాసనం నన్నయ్యకు ముందు పద్యం ఉన్నదని స్పష్టంగా చెబుతున్నప్పటికీ కాశీపట్ట బ్రహ్మయ్య గారు అసలు ఈ శాసనం నన్నయ్యకు ముందటిది కానే కాదు పోమన్నారు. నన్నయ్యకు తర్వాత ఎవరో దీన్ని సృష్టించారని వారు. అయితే చారిత్రంగా దీని విలువ పెరిగేసరికి ఆయన కూడా నిజం ఒప్పుకోక తప్పదు. ఈ వాదోపవాదాల కొనబూపిరితో ఉన్న తరుణంలో జయంతి రామయ్య గారు ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికలో స్వీయ వ్యాఖ్యానంతో ఈ శాసనాన్ని ప్రకటించి ఆయన ఈ శాసనాన్ని తెలుగు భాషా వ్యుత్పత్తిని దృష్టిలో పెట్టుకొని చూడాల. తర్వాత లక్ష్మణరావు గారు దీనిలో కొన్ని అక్షరాల వ్యుత్పత్తిని పరిశీలిస్తూ వివరణాత్మకంగా ఒక వ్యాసం రాశారు. ఇది ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికలోనే వచ్చి తెలుగు భాషా వ్యుత్పత్తిని పరిశీలించడానికి ఈ వ్యాసం ఎంతగానో తోడు. ప్రాచీన శాసనాల్లో కనిపించే బండిరా లాంటి అక్షరం తమిళలో ఇందాక చూపించిన లా అనే అక్షరానికి సమానమైందని ప్రప్రథమంగా లక్ష్మణరావు గారు వ్యాసంలో. అలాగే కొన్ని తమిళంలోని లా అనే అక్షరం వీధ్వనితో ఉచ్చరి
తరగ తెలుగు కన్నడ భాషల్లో 9వ శతాబ్దానికి పూర్వం ఉండేది. ఈ అక్షరం తెలుగులో 9వ శతాబ్దానికి వచ్చిందని చెప్పటానికి యుద్ధమల్లుడి పెదవాడ శాసనం అనేది. ఈ శాసనంలో 3 చోట్ల ఈ అక్షరం ప్రయోగింపబడి, అలాగే ఈ అక్షరం తెలుగులో డకారం, కన్నడంలో లకారంతో సరిపడిసిపోయి ఈ 2 భాషల్లో ఈ అక్షరం ఇప్పుడు లేదు. అయితే ఇదే శాసనంలో నిజమైన డకారం 28 సార్లు ప్రయోగం. శాసన లేఖడి ఉద్దేశంలో ఈ అక్షరం డకారంతో సమానమైందైతే ర అనే అక్షరం విడిగా ప్రయోగింపబడేది కాదు. ప్రాచీన కన్నడలో తెగరు, మామూలు కన్నడలో తెగడు, తెలుగులో తెగడు. పొగరు, పొగడు, పొగడు. మగరు, మగడు, మగడు. అలా మాదే అని చెప్తాను. కోడి, కన్నడ తమిళంలో కోడి, కన్నడం కోడి, కోడి, తెలుగు కోడి. సుడి, సుడి కన్నడం, సుడి తెలుగు. పాడి, పాడు కన్నడం, పాడు తెలుగు. కూడి, కూడు కన్నడం, కూడు తెలుగు. లక్ష్మణరావు గారు ప్రాచీన కాలంలోని తమిళ, తెలుగు, కన్నడ భాషల స్వరూపాన్ని బాగా అధ్యయనం చేసి ఈ వ్యాసం రాశారు. అలాగే చాలా ఉన్నాయి, మిగతావి రేపు చూసుకోండి. ద్రావిడ భాషల్లో ఉత్తమ పురుష వాచక సర్వనామాలను ఆయన విభజించి చూపించారు. ఎలా విభజించారు, ఏం చేశారో రేపు తెలుసు.